అధికారంలో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సరే, ఇది కాస్త ఎక్కడ తిరిగింది అంటే వేల్పూర్ గారు చెప్తారు, చాలాసేపటి నుంచి లైన్లోనే ఉన్నారు. వేల్పూర్ శ్రీనివాస్ గారు, నమస్తే అండి. వేల్పూర్ శ్రీనివాస్ గారు, నిన్న అంబటి రాంబాబు గారి కుమార్తె ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు అక్కడ ఉండడం వల్ల మాకు ఇక్కడ ఇంత అవమానాలు జరుగుతున్నాయి అనేది మరి ఆవిడ నోటితో మాట్లాడాల్సిన పరిస్థితి కారణమైంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అమ్మా, అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి, మరి ఒక ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడే భాష అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. ఎవరు మాట్లాడినా కూడా పార్లమెంట్లో లాంగ్వేజ్లో మాట్లాడాలి తప్పితే బూతులు మాట్లాడితే ఎవరికైనా కూడా బీపీ వచ్చింది, ఎవరికైనా కోపం వచ్చింది. అయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చిన్న తప్పు చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ అయితే ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి భార్య, ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పినట్టు పెళ్ళామని అట్లా భాష మనం ఉపయోగించకూడదు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి గారి మీద ఏదో పోస్ట్ పెట్టాడు. దానికి ఒక గంటలోనే అతను అరెస్ట్ చేశారు, ఇది పోలీసులు. మరి ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడిన తర్వాత వెంటనే, ఎందుకంటే పోలీస్ స్టేషన్ కూడా 1 కిలోమీటర్ దూరంలో ఉండింది, వెంటనే అరెస్ట్ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. నంబర్ 1. నంబర్ 2, ఇంటి మీద దాడి చేసినా ఇంకోటి చేసినా అది తప్పు, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అట్లాగే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడతానికి అంబటి రాంబాబు ఇవాళ కాదు, గతంలో కూడా అనేక సార్లు మాట్లాడాడు. ఇదే కాపు సామాజిక వర్గాన్ని కూడా చాలా నీచంగా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మనం చూసాం. ఆయన మీరు కూడా ఇందాక లైవ్ లో అన్నారు అంబటి రాంబాబు కాపు నాయకుడు అని. రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, వాళ్ళు కుల నాయకులు కాదు, వాళ్ళు ఆ రాజకీయ పార్టీ నాయకులేనో. ఆ పార్టీ అధ్యక్షుడు ఏది చెప్తే వాళ్ళు అదే వినాలి. మరి అట్లా కాకుండా బయట ఉంటే వాళ్ళు కుల నాయకులుగా కులం కోసం పనిచేస్తారు. మీరు కానీ అంబటి రాంబాబు గారిని మీరు కుల నాయకుడు అని అంటే మీరన్నా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని రెడ్డి నాయకుడు, చంద్రబాబు నాయుడు గారిని కమ్మ నాయకుడు అని నేను కూడా చెప్పాల్సి వస్తుంది. అందువల్ల ముందు అంబటి రాంబాబు కుల నాయకుడు కాదు, అది డిక్లేర్. అది ఎప్పుడు కూడా దయచేసి ఈ ఛానల్లో, మన మగధా ఛానల్లో ఎప్పుడు కూడా అలాంటి వర్డ్స్ బీసీ నాయకుడు అని కానీ జోగి రమేష్ ని ఎప్పుడు కూడా మాట్లాడదు. మాట్లాడేదానికైతే మటుకు కండిషన్ కమ్మ నాయకుడు, రెడ్డి నాయకుడు, రాజు నాయకుడు అని మనకు చెప్పుకోవాల్సి వస్తుంది. నంబర్ 1. అయితే వేల్పూరి గారు ఒక విషయం, గోరంట్ల మాధవ్ గారి ఒకటి ఏదన్నా బయటకు వచ్చిందంటే నేను బీసీ నాయకుడిని, నా మీద కుట్ర చేశారు అన్నారు. అదే విధంగా ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటే కాపు నాయకుడు, నా మీద ఇది చేశారంటారు. సరే, టీడీపీలో ఇంకెవరి మీద జరిగినా సరే ఆ కులమే తీసుకొస్తారు. ఇప్పుడు జోగి రమేష్ గారిది అంటే బీసీ నాయకుడు కాబట్టి ఇది చేశారు అంటే మరి తీసుకొస్తున్నదే రాజకీయ పార్టీలు కదా. మరి ఒక ఇష్యూ, రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం మీ కులం ఫలానని, వీళ్ళ కులం ఫలానని చెప్పేసి ఆ కులాన్ని రెచ్చగొడతానికి చేసేటువంటి కార్యక్రమాలు అందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా మీరు ఒక ఛానల్ హెడ్ గా ఎవరన్నా తప్పు మాట్లాడినా దాన్ని సర్జ చేసిన బాధ్యత మీ మీద ఉంది. లేదా ఏ రాజకీయ నాయకుడినైనా అతని కులం ఉంటే ఆ కులం పేరుతోనే మనం మాట్లాడదాం, ఇతను ఫలానా కులం నాయకుడేనో రాజకీయ నాయకుడు కాదని చెప్దాం. అయితే అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఉన్నారని ఆవిడ స్టేట్మెంట్ చూశాను నేను కూడా. ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇదే ద్వారపేట చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా నీచంగా మాట్లాడారో తెలుసు. మరి ఆ రోజు మాట్లాడలేదు. ఇదే అంబటి రాంబాబు గారు కులాన్ని విమర్శించాడు. ఇంకా అనేక రకాలుగా అసెంబ్లీలో ఏం మాట్లాడారో మనం చూసాం. లోకేష్ గారి మీద ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు తెలుస్తాను అని చెప్పారు. మీ తండ్రి మాట్లాడేటప్పుడు మీరు ఇంట్లో మిమ్మల్ని అంబటి రాంబాబు గారు ఏదైతే నీచమైన భాష మాట్లాడారో అదే భాష అంబటి రాంబాబు గారి భార్య మీద మాట్లాడినా, అంబటి రాంబాబు గారి కూతురు మీద మాట్లాడినా వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటారా, దాని మీద యాక్షన్ తీసుకుంటారా? నంబర్ 1. మహిళల్ని కించపరచకూడదు. వాళ్ళు చెప్తే మా నాన్నగారు తప్పు మాట్లాడారు, ఆయన అరెస్ట్ చేయాలి, అదే విధంగా మా ఇంటి మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని అమ్మాయి చెప్తే అది సమంజసంగా ఉండదు. మీ నాన్న ఎవరినైనా బూతులను తిట్టొచ్చు, ఏ మహిళలనైనా కించపరచవచ్చు, కానీ ఎవరు రాకూడదు,
సమంజసం కాదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మా వాళ్ళకి బీపీ ఎక్కువ, అందుకే వాళ్ళు దాడి చేశారన్నారు. అంటే బీపీ ఎక్కువైతే ఆఫీసుల మీద ఇళ్ల మీద దాడి చేస్తారా? తప్పు. అంటే ఆ రోజు కూడా పోలీస్ వైఫల్యం ఉంది, ఇవాళ కూడా పోలీస్ వైఫల్యం ఉంది. అందువల్ల పోలీసులు పార్టీలకి ప్రభుత్వాలకి కాకుండా వాళ్ళ నిధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిర్వర్తించాలి. తర్వాత నిన్న మన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఒక లేఖ రాశారు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని. అవును. అంటే ఈయన ఒక 20 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. మరి అనేక అరాచకాలు జరిగిన, ఐఏఎస్ అధికారులు జైలుకు పోయినా, హత్యలు జరిగినా, ఎమ్మెల్యేలు హత్యలు జరిగినా ఏ రోజు కూడా రాష్ట్రపతి పాలన అడగలేదు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఈ రోజు అంబటి రాంబాబు గారి గురించి మరి ఆయన అమాయకుడు అన్నది చెప్తున్నారు. నా ఇంటి మీద దాడి చేశారు, మా మహిళలను కించపరిచారు అన్నారు. మీ ఇంట్లో మీ మహిళలను కించపరిచినప్పుడు నీకే విధమైన బాధ ఉండిద్దో, అవతల వ్యక్తులు ఎవరు కించపరిచినా అదే విధమైన బాధ ఉండిద్ది. రాంబాబు గారు మీరు ఇలాంటివి మాట్లాడకూడదు, గతంలో నన్ను కూడా మా ఇంట్లో ఆడవాళ్ళని కించపరిచారు, నేను చాలా బాధపడ్డాను, మీరు కూడా ఇలాంటి మాటలు తప్పు అని చెప్పి ఎవరైతే మీ ఇంటి మీద దాడి చేశారో చెప్పొచ్చు. అట్లా కాకుండా ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఇంకొకటి కూడా అన్నారు, కల్తీ జరగలేదు, అసలు దాంట్లో కొవ్వు లేదు అన్నారు. 22 కోట్ల లడ్డూలు కల్తీతోనే చేశారన్న విషయం చాలా స్పష్టం. అయితే 150 కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఇవాళ అనిల్ కుమార్ సింగ్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు, ఏది ఈవోని. యాక్చువల్గా ట్రాన్స్ఫర్ కాదు, అది మహానేరంగా మట్టుకి